మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. స్నేహం అంటే నిజంగా ఒక మధుర అనుభూతి. స్నేహితులు లేని వారంటూ ఎవరు ఉండరు కదా ఈ ప్రపంచంలో. స్నేహానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితో పని లేదు. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన స్నేహం అరుదుగా దొరకొచ్చు, కానీ స్నేహం అనే పదమే ఒక మధుర అనుభూతి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నిజమైన స్నేహితుడిని కలిగి ఉండడం ఎంతో అదృష్టం కదా. చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తారు, ప్రతి ఒక్కరికి స్నేహం ఉంటుంది, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు అని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కదా. మోసం చేయనిది నిజమైన స్నేహం, స్వార్థము లేనిది నిజమైన స్నేహం, కపటము లేనిది నిజమైన స్నేహం. ఆనందంగా ఉన్నప్పుడు అందరూ భుజాల మీద చేయి వేసుకొని తిరుగుతారు, కానీ బాధ కలిగినప్పుడు భుజం తట్టి నేనున్నా అని చెప్పేవారు ఉన్నారా? ఎవరైతే అలా ఉంటారో వారే నిజమైన స్నేహితుడు. అక్కడే మన కష్టం వచ్చినప్పుడు నిజమైన స్నేహితుడు ఎవడో బయటపడతాడు. మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే నేనున్నా నీకు అని చెప్తారో వాడే నిజమైన స్నేహితుడైతాడు. కానీ ఆస్తి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఆర్భాటాలు, బర్త్డే పార్టీలు జరిగినప్పుడు నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు కాదు. ప్రియ నేస్తమా, డియర్ ఫ్రెండ్స్, గమనించండి. ఆపద వచ్చినప్పుడు నీతో ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది ఒక మాట: నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు దుర్దశ వచ్చినప్పుడు అతడు సహోదరుడిగా, తోబుట్టువుగా ఉంటాడట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ సహోదరుడిగా, తోబుట్టువుగా ఉండేటటువంటి స్నేహితులను కలిగి ఉన్నావా? చాలామంది స్నేహం చేసి కొంతకాలానికి వాళ్ళ అవసరాలు తీరట్లేదనో, లేకపోతే ఇతడు పేదవాడయ్యాడనో, లేకపోతే ఇతని నుంచి అతనికి మంచి అవకాశాలు రావట్లేదనో విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అది నిజమైన స్నేహం అంటారా? తనతో ఉన్నప్పుడు చాలా బాగుంటారు, తన పక్కకి వెళ్ళిన తర్వాత అతని గురించి చెడ్డగా చెప్తుంటారు. వాళ్ళు నిజమైన స్నేహితులు అంటారా? నిజమైన స్నేహితుడట తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడట. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడట. యోహాను సువార్తలో రాసి ఉంటుంది, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే మంచి స్నేహితుడు ఇంకెవడు కలడు. ప్రాణం పెట్టడం కూడా ఈరోజు కష్టం కాదేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టే అంత స్నేహితుడిని సంపాదించుకోవడం గొప్ప విషయం. అలాంటి స్నేహితులు ఉండడం ఆనిముత్యం మనకు దొరికినట్టే, ఒక డైమండ్ మనకు దొరికినట్టే. అలాంటి స్నేహితుల్ని మనం కలిగి ఉంటే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అయితే మరి అటువంటి స్నేహితుల్ని మనం కలిగి ఉన్నామా? ఈ లోకంలో బంధాలు, బాంధవ్యాలు, స్నేహాలు అపురూపమే, కానీ అన్నిటికంటే మించింది
దేవునితో స్నేహం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు మనకు యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నారు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నిజమైన స్నేహితుడు తన మిత్రుడి కోసం ప్రాణం పెడతాడని చెప్పేసి వాక్యం మనం చదువుకున్నట్లుగా, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు అంటాడు అబ్రహాం గారిని, ఇతడు నా నిజమైన స్నేహితుడు అంటాడు. ఎంత గొప్ప భాగ్యం కదా! దేవుడే నిన్ను ఇతడు నా స్నేహితుడు అని చెప్పే స్థితిలోకి రావాలి మనం. అది గొప్ప విషయం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైనా సరే ఇతడు నా స్నేహితుడు అని నిన్ను చెప్పుకోవడానికి ఒకవేళ ఇష్టపడట్లేదేమో, ఒకవేళ వారికి నేను స్నేహితుడని చెప్పుకోవడం ఇష్టం లేదేమో, కానీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే ఈ లోకం నిన్ను స్నేహించకపోయినా దేవాతి దేవుడు చెప్తాడు ఇతడు నా స్నేహితుడని. తల్లిదండ్రులను విడిచిపెట్టాడు అబ్రహాం, తోబుట్టులను విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిచిన చోటికి వచ్చాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా ఆయనకి? అబ్రహాము నా స్నేహితుడు. నా స్నేహితుడికి నేను ఏదైనా మరుగు చేసేదనా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా నిజమైన స్నేహితుడు కపటం ఉండదు, మరుగు చేయడు, ఏది ఆయనకు చెప్పకుండా ఉండడు. సొదొమ గొమొర్రా జరగబోయే సిచ్యువేషన్ గురించి ఏ విషయమైనా సరే తనకు తెలియకుండా ఏది చేయను నేను అంటున్నాడు. నా యొక్క స్నేహితునికి చేయకుండా నేను చేస్తాను ఆ కార్యక్రమం అంటున్నాడు దేవుడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే దావీదు గారు, యోనాతాన్ గారు మంచి ఫ్రెండ్స్. మీరు చదివినట్లయితే తనకు రాజ్యాధికారం రావాల్సి ఉండగా, యువరాజు అయి ఉంటుండగా, యోనాతాను రాజకుమారుడై ఉండి, రాజవంశీయుడై ఉండి, దైవ చిత్తానికి లోబడి దావీదు రాజుకి అధికారాన్ని కట్టబెట్టగలిగేటటువంటి మనస్తత్వం, దైవికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు యోనాతాను. తన స్నేహితుడు, తన ఫ్రెండ్కి తను త్యాగం చేసి, అధికారాన్ని త్యాగం చేసి, ఆయన కావాల్సిన రాజు ప్లేస్లో సౌలు కొడుకుగా తను రాజు అవ్వాల్సిన స్థితిలో ఉండి కూడా స్వార్థం లేకుండా, కపటం లేకుండా తన స్నేహితుడైనటువంటి దావీదునకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టాడు. దేవుని చిత్తం రాజు అవ్వడం, దావీదు రాజు అవ్వడం దేవుని చిత్తం. దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని స్నేహితుడిగా కలిగి ఉన్నవాడు దేవుని చిత్తాన్ని కలిగి ఉంటాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. దావీదుకి యోనాతాను మంచి స్నేహితుడు. ఎంత మంచి స్నేహితుడు అంటే తనకున్న యువరాజు పదవిని లెక్క చేయకుండా రాజు కావలసిన వాడు దావీదే, నా స్నేహితుడే అని చెప్పేసి దావీదుకి త్యాగం చేసినటువంటి గొప్ప స్నేహితుడు యోనాతాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఈ లోకంతో నీకు స్నేహం వద్దు. ఈ లోకంలో డంబము, నేత్రాశ, శరీరాశ ఉంటుంది, కానీ నాతో స్నేహం శాశ్వతమైనది, ఎటర్నల్ లవ్. నేను నిత్యము నిన్ను శాశ్వతంగా ప్రేమించుచున్నాను కనుక నేను విడువను, ఎడబాయను అని చెప్తున్నాడు దేవుడు. తరతరాలు, యుగ యుగాలు నీతో స్నేహం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అటువంటి స్నేహితుని కలిగి ఉందాం, అలాంటి స్నేహం చేద్దాం, దైవికమైన స్నేహం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి స్నేహితులను కలిగి ఉండండి. మోసం చేయమాకండి, ఆశించమాకండి స్నేహితుడి నుంచి. నిజమైన స్నేహితుడు ఆశించకుండానే నీకు ఇస్తాడు. కావాలనుకుంటే నీకు ఏది కొరత ఉందో ఇవ్వగలడు. నువ్వు కూడా నీ స్నేహితుడు తెలిసి తెలవక ఏమైనా పొరపాటు చేస్తే క్షమించు. క్షమించకపోతే అదేం ఫ్రెండ్షిప్? అర్థం చేసుకో. మౌనాన్ని కూడా అర్థం చేసుకునేవాడే స్నేహితుడు. మన యొక్క మౌనంలో కూడా మన బాధ ఏంటో అర్థం చేసుకున్నవాడే నిజమైన స్నేహితుడు. మాటల్లోనే వ్యత్యాసాలు, మాటకే
బదులు తీసే రోజులు ఇవి. కానీ మౌనాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన స్నేహితుడు అవుతాడు. అటువంటి స్నేహితులను కలిగి ఉందాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని స్నేహితునిగా కలిగి ఉంటే సమస్తాన్ని నీకు బోధిస్తాడు, ఎందుకంటే ఆయనకి సమస్తం తెలుసు కనుక. అటువంటి దైవికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేద్దాం. ఎనీవే, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, స్నేహితుల రోజు శుభాకాంక్షలు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక.